నమస్కారం. ప్రొఫెసర్ డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి, బీజేపీ పార్టీ నందికొట్కూరు రూరల్ మండలానికి అధ్యక్షునిగా నంద్యాల జిల్లా నుంచి ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మన ప్రియతమ నేత దేశ ప్రధాని దాదాపుగా నెహ్రూ యొక్క ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఇంకా 4-5 రోజుల్లో ఆ రికార్డును కూడా అధిగమించినటువంటి మన దేశ ప్రియతమ నేత మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు తల్లికి ఒక చెట్టు, ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని అందరూ వారి వారి పరిసరాల్లో, వారి వారి యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో, వారి ప్రైవేట్ కార్యాలయాల్లో ఎక్కడైతే వీలైతే అక్కడ ఆగస్టు 15వ తారీఖు లోపుగా ఈరోజు జూన్ 5వ తారీఖు నుంచి పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ పచ్చగా ఉండాలని చెప్పేసి మన యొక్క వికసిత్ భారత్ను దృష్టిలో పెట్టుకొని ఏదైతే పర్యావరణము బాగా ఉంటుందో అక్కడ నివసించేటువంటి ప్రజలు అయితేనేమి, జీవరాశులు అయితేనేమి, వాటికి అంతా సమృద్ధిగా ఆక్సిజన్ దొరుకుతూ వర్షాలు కలకలలాడుతూ వర్షాలు పడుతూ, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంతోమంది స్వార్థపరుల యొక్క తో ఎన్నో రకాలైనటువంటి మన యొక్క సహజ సంపదను, అడవులను నరికివేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భావి భారత పౌరులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క భారతదేశాన్ని కాకుండా అదేవిధంగా మన డిమాండ్, ఆక్సిజన్ డిమాండ్, మనిషికి ఒక న్యాచురోపతి డాక్టర్గా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ యొక్క మన ఆక్సిజన్ అనేది ఎంత అవసరం అనేది బాడీకి మనం తినే ఆహారం కంటే మనం ఉన్నటువంటి పరిసరాలలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి వీటికి మనకు తోడుగా రాగి మొక్కలు కానివ్వండి, ఏవైతే సహజ సిద్ధంగా ఎక్కువ ఆక్సిజన్ మనకు మన పరిసరాలకు వదిలేటువంటి ఈ యొక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మనకు ఏదైనా ఇచ్చేటువంటి మొక్కలు అంటే మన పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, ఏదో ఒక మొక్కను అందరూ నాటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి తర్వాత మన భారతీయ యొక్క సంపదను, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం.